ఇక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతరపై మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి సదా లైవ్ లో ఉన్నారు. సదా చెప్పండి, అక్కడ బోనాల ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచే దర్శనానికి అలౌ చేస్తున్నారు పబ్లిక్ని. దీంతో భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో మొత్తం 3 వేస్లో ఇక్కడ దర్శనాని కోసము ఇక్కడ లైన్లు ఏర్పాటు చేశారు, క్యూ లైన్లు. సో ప్రతి దాంట్లో బోనాల కోసం ఒక లైను, మామూలు జనరల్ పబ్లిక్ కోసం ఒక లైను. బోనాలు ఎత్తుకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇబ్బందులు పడకుండా వాళ్ళకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అమ్మవారి దర్శనం అయ్యేలా చూస్తున్నారు. వాళ్ళ కోసం స్పెషల్గా క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. సో బోనాలు తీసుకొని వచ్చే వరకు అయితే ఇట్లాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడనే ఈ అమ్మవారి టెంపుల్కు పక్కనే దీనికి ఆనుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫీస్లో ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ పోలీసులతో పాటు ఇది ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అఫీషియల్స్ అంతా కూడా అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి మొత్తం ఎలా జరుగుతున్నాయి బోనాలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వచ్చే పబ్లిక్ ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అనేది ప్రతి అంశం కూడా అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తున్నారు. సో అక్కడ ఉన్న అఫీషియల్స్ అంతా అక్కడ కింద గ్రౌండ్ లెవెల్ ఉన్న ఆఫీసర్స్ అందరికి కూడా అక్కడి నుంచే పూర్తిగా ఆదేశాలు ఇస్తున్నారు. దాని ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు అయితే ఏ ఇబ్బందులు లేకుండా పంపిస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు వీళ్ళు వచ్చేదంతా కూడా బోనాలు తీసుకొని వచ్చే లైన్. ఎందుకంటే బోనాలు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారు, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత లైన్లో నిలబడాలంటే ఇబ్బంది కాబట్టి వాళ్ళకు స్పెషల్ లైన్, అంటే జనరల్ పబ్లిక్ దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి కాకుండా బోనాల కోసం ఈ క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. మొత్తం 3 ways నుంచి బాలాగంజ్ నుంచి ఒకటి, ఇలా ఓల్డ్ సిటీ ఈ చార్మినార్ నుంచి వచ్చే రూట్ నుంచి ఒకటి, ఈ ఛత్రినాక రూట్ నుంచి వచ్చే రూట్ ఒకటి, మొత్తం 3 waysలో 2 క్యూ లైన్లు, మొత్తం 6 క్యూ లైన్ల చొప్పున భక్తులందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు భద్రత గురించి చూసుకున్నట్లయితే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సో మొత్తం ఓల్డ్ సిటీ ఏరియాల్లో ఇటు దేవాదాయ శాఖకు సంబంధించి 22 టెంపుల్స్ ఉంటాయి. ఈ సింహవాహిని అమ్మవారు, భాగ్యలక్ష్మి అమ్మవారు, చార్మినార్, అలాగే ఉప్పుగూడ అమ్మవారు, ఇట్లా మొత్తం 22 టెంపుల్స్ ఉంటాయి. సో అన్ని టెంపుల్స్ కలిపి సుమారు 2500 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఇదే కాకుండా అటు ట్రాఫిక్ పోలీసులు కూడా, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, ఒకటి వాళ్ళకి పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. సో మొత్తం ఈ లాల్ దర్వాజా టెంపుల్ కి సంబంధించి మొత్తం 3 చోట్ల పార్కింగ్ సదుపాయాలు అయితే కల్పించారు. సో అక్కడ అంటే ఏ రూట్ నుంచి వచ్చే వాళ్ళకు అక్కడక్కడ, ఇప్పుడు ఇక్కడ 3 లైన్లు ఉన్నాయి కాబట్టి 3 చోట్ల పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించాం కాబట్టి అక్కడనే పార్కింగ్ చేసుకొని లోపలికి రావాలని చెప్తున్నారు. సో ఇక్కడ బారికేడింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. టెంపుల్ నుంచి 500 మీటర్ల మేర ఎక్కడ కూడా వెహికల్స్ ని అలౌ చేయట్లేదు. టోటల్ గా బారికేడింగ్ చేసేసి అక్కడనే ఎక్కడైతే పార్కింగ్ అలాట్మెంట్ ఇచ్చారో సో అందులోనే వెహికల్స్ పెట్టుకొని ఇక్కడికి నడుచుకుంటూ రావాలని అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ అమ్మవారు టెంపుల్స్ అన్ని చుట్టుపక్కల కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినటువంటి ఈ సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా మళ్ళీ ఈ రోజు కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో ఈ సీసీ కెమెరాలు ప్రతి ఏరియా కూడా కవర్ అయ్యేలాగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వీటన్నిటిని కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక పోలీస్ బందోబస్తు విషయానికి వస్తే మామూలుగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు, సిఆర్పిఎఫ్, క్యూఆర్టీ క్విక్ రియాక్షన్ టీం పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, దీంతో పాటు స్వాట్ పోలీసులు, అలాగే మహిళా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైనా పోకిరీలు వాళ్ళను ఇబ్బందులు పెడితే పట్టుకోవడానికి షీ టీమ్స్ మఫ్టీలో కూడా ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక సెన్సిటివ్ ఏరియాలు, అంటే ఓల్డ్ సిటీలో కొన్ని సెన్సిటివ్ ఏరియాలు ఉంటాయి కాబట్టి అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా డిప్లాయ్ చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాం భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర, చార్మినార్ దగ్గర కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీం కూడా డిప్లాయ్ చేశారు. సో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. సో లాల్ దర్వాజా టెంపుల్కి మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సో అప్పటి తర్వాత కంటిన్యూస్గా దర్శనాలు అయితే కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఇక్కడ డీసీపీ సౌత్ జోన్ డీసీపీ మెహ్రా ఇప్పటికే ఇక్కడ ఉంటూ, స్నేహ మెహ్రా ఇక్కడ ఉంటూ పూర్తిగా ఈ
సెక్యూరిటీ అంతా కూడా చూసుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎర్లీ మార్నింగ్ నుంచి భక్తులు ప్రస్తుతానికైతే మార్నింగ్ అవర్స్ కాబట్టి కొంతమేర తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక టైం అవుతున్న కొద్దీ రాను ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పటికే ఈ 3 క్యూ లైన్ల మేర 500 మీటర్స్ చొప్పున ఇప్పటికే పూర్తిగా లైన్ ఉంది. సో ఆ లైన్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు లోపల టెంపుల్లో కూడా వచ్చే భక్తులను దర్శనం అనంతరం వాలంటీర్స్ తొందరగా బయటికి పంపించేస్తున్నారు. ఇక అరేంజ్మెంట్స్ విషయానికి కూడా వస్తే పోలీసులు సెక్యూరిటీ చూసుకుంటున్నారు, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వచ్చేసి వివిధ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ బోర్డు వాళ్ళు, ఇట్లా అందరూ ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉండి అయితే పూర్తిగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తిగా ఇదంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తున్నారు. జనరల్ పబ్లిక్ భక్తులే కాకుండా విఐపి మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ దగ్గరికి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, ఇతర అధికారులు, మంత్రులు కూడా రానున్నారు. వారి తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అధికారులు, ఉన్నతాధికారులు, అలాగే మంత్రులు, వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా భక్తులకు ఇబ్బంది జరిగినా, ఇక్కడ ఏదైనా అనుకోని ఘటనలు జరిగినా తొందరగా రియాక్ట్ అయ్యేలాగా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అయితే చూసుకుంటున్నారు. సో భక్తులు అయితే ప్రస్తుతానికి తక్కువ సంఖ్యలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే టైం అవుతున్న కొద్దీ, అంటే ఇప్పటి నుంచి నైట్ వరకు, ఈరోజు మిడ్ నైట్ వరకు దర్శనం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు భక్తులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక బోనాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పోతరాజులు కూడా గ్రూపులుగా, గ్యాంగులుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర అధికారులు అయితే చెప్తున్నారు. జ్యోతి.